దోమ పెద్ద నక్క కదా. అయితే ఒకరోజు ఎండాకాలమని నక్కకి చాలా ఉక్క పెడుతుంది. దానికి ఒక నీడ పట్టు కావాలి. అయితే ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు ఒక దోమ వచ్చింది. ఈ నక్క ఇంత పెద్దగా ఉంది కదా, దీని రక్తాన్ని నేను తాగగలనా, అసలు ఇది ఊరుకుంటుందా అని ఆలోచన దానికి వచ్చింది. అప్పుడు పర్వాలేదు, నేను ఇంత చిన్నగా ఉన్నాను, నక్క ఇంత పెద్దగా ఉంది, నన్నేం చేస్తుంది అని నక్క దగ్గరికి దోమ వెళ్ళి కుడుతుంది. అప్పుడు ఒక 2 సార్లు దోమ నక్కపై కుట్టింది. కానీ నక్కకి మెలకువ రాలేదు. గాఢ నిద్రలో ఉంది చల్లగాలికి. అయితే నక్కకి మెలకువ వచ్చింది. వెంటనే చిరాకు పుట్టి అబ్బా ఏంటి కొడుతుంది అనేసి గట్టిగా అరిచింది. అప్పుడు నక్క ఈ దోమ సంగతి ఎలాగైనా చూడాలి అని, దీని సంగతి ఇలా కాదు అని గట్టిగా అనుకుంది. అప్పుడు నక్క వెంటనే దీనికి ఏదో ఒకటి చెయ్యాలి అని దోమపైకి నక్క ఎగురుతుంది. కానీ దోమ చిన్నది కదా, నక్కకి దొరకలేదు. నాలికలో వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చేసింది పాపం. అయినా దోమ చిన్నగా ఉన్న నక్కని చాలా విసిగిస్తుంది. దానికి చాలా కోపం వస్తుంది. దీని సంగతి ఇలా కాదు, దీనికి తెలివితో ఆలోచించాలి, బలంతో కాదు అని నక్క అనుకుంటుంది. పడుకున్నట్టు యాక్షన్ చేస్తుంది. దోమ తన ముక్కు మీద వాలి కలుస్తుంది. అప్పుడు నక్కకి చాలా కోపం వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, నక్క వెంటనే దాని నాలికతో ఒక్కసారిగా దోమని తీసుకుంటుంది. అప్పుడు దోమ చనిపోతుంది. చూశారు కదా, ఎవరిని కూడా ఎక్కువగా విసిగించకూడదు. వాళ్ళ ఓర్పు సహనాన్ని మనం పరీక్షించకూడదు. ఇది కూడా అంతే. చిన్నదైనా పెద్దదైనా ఎవరికి రావాల్సిన టైం వాళ్ళకి వస్తుంది.